ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఫ్రైడే. దేవుని వాక్యం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం. దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఈ గుడ్ ఫ్రైడే రోజు దేవుని వాక్యము రాయబడింది. మన అతిక్రమ క్రియలను బట్టి దేవుడు గాయపరచబడ్డాడు. సహోదరుడా, మన దోషములను బట్టి ఆయన సిలువలో నలగొట్టబడ్డాడు. చూడండి, రోమా సైనికులు యేసు ప్రభుని ఎంతగా గాయపరిచారంటే మరి ఆయన కొరడాల చేత కొట్టారు. ఈరోజు నీవు కూడా యేసు ప్రభుని సిలువ వేస్తున్నావేమో. ఈరోజు నీ యొక్క క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. అలాగే మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అనగా యేసయ్యే మన శిక్షనంతా భరించాడు. ఎంత ప్రేమమ్మా సహోదరా, సహోదరి. ఆ ప్రేమను గుర్తించు తల్లి. ఈ గుడ్ ఫ్రైడే రోజు మన జీవితంలో ఒక గొప్ప మార్పు రావాలని, మన బ్రతుకులు మారాలని, మన జీవితాలు ఆశీర్వదించబడాలని 2000 సంవత్సరాల క్రితమే ప్రభువు మన కొరకు ఆ కలవరి సిలువలో గాయపరచబడ్డాడు. ఆయన మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. ఆయన మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. అలాగే దేవుని వాక్యం రాయబడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని. కనుక ఈ వాక్యము, ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఈ గుడ్ ఫ్రైడే రోజు దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు నీ జీవితంలో గొప్ప మార్పు, గొప్ప ఆశీర్వాదము ఈ గుడ్ ఫ్రైడే రోజు దేవుడు దయచేయును గాక. ఆమేన్. తలొంచి కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ గుడ్ ఫ్రైడే ఉదయకాలపు ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయా, మా అతిక్రమ క్రియలను బట్టి మీరు గాయపరచబడ్డారు నాయన. అయా, మా దోషములను బట్టి నలగొట్టబడ్డావు నాయన. అయా, మా సమాధానార్థమైన శిక్ష అంతా నీ మీద పడింది తండ్రి. అయా, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుంది నాయన. ఎంత గొప్ప కార్యం యేసయ్యా నీకు స్తోత్రం. ఇటు ధన్యతను మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా. మేము చేసిన ఇటువంటి ఈ అతిక్రమ క్రియలన్నీ మీ మీద వేసుకొని మీరు గాయపరచబడ్డారు, నలగొట్టబడ్డారు. అలాగే శిక్ష అంతా మీరు భరించారు ప్రభువా. దోషము లేని నీవు, పరిశుద్ధుడైనటువంటి దేవుడవు నీవు తండ్రి. మా కొరకు ఎంత త్యాగం చేసావు ప్రభువా. అయా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయా, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దీవెనకరంగా మార్చండి తండ్రి. నీకు యోగ్యులుగా మార్చుకోండి. నీ సేవా పరిచర్యలో బలపరచండి. అలాగే తండ్రి, అయా మా యొక్క జీవితాలలో గొప్ప ఆశీర్వాదం నాకు అనేక మందికి మంచి ఆరోగ్యం దయచేయనని. అనారోగ్యం చేత ఎంతో బాధపడుతున్నారు ప్రభువా. నీ గాయపడిన హస్తము ద్వారా స్వస్థత కలిగజేసి దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.